నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. బయట భారీ బోర్డులు, రారమ్మంటూ ఆహ్వానించే ఆకర్షణీయమైన ఇంటీరియర్, డోర్ తెరిచి లోపలకు వెళ్ళగానే చల్లటి ఏసీ గాలి, ఆర్డర్ పెట్టిన 10 నిమిషాలకే పొగలు కక్కుతూ భోజనం టేబుల్పై ప్రత్యక్షం. ఇంట్లో వండుకుంటే కనీసం గంట పట్టే భోజనం 10 నిమిషాలలో రెస్టారెంట్ టేబుల్ పైకి ఎలా వస్తుంది అనే సందేహం మీకు కలుగుతుందా? మీ సందేహం నిజమే. మన కోసం ఫ్రెష్గా వండిన భోజనం హోటల్స్లో పెట్టరు. అది ఎప్పుడో రెడీ అయి ఉంటుంది, ఫ్రిడ్జ్లో మూలుగుతుంది. మీరు ఆర్డర్ పెట్టగానే వేడి చేసి మీ టేబుల్పై పెడతారు. ఇదే డేంజర్ ఫుడ్. టేబుల్పై పెట్టిన భోజనం కలర్ఫుల్గా కనిపిస్తుంది, లొట్టలేస్తూ తినాలనిపిస్తుంది. అయితే అలా కంటికి కలర్ఫుల్గా కనిపించే ఆ భోజనమే విషం. ఆవురావురమంటూ తింటే అంతే సంగతులు. మింగలేక కక్కలేక చావాలి. పాచిపోయిన చికెన్, గడ్డ కట్టిన మటన్, ముద్దలుగా మారిన రొయ్యలు, మాగిపోయిన పీతలు, బూజు పట్టిన చేపలు, ఇవి చాలా రెస్టారెంట్లలో మనకు పెట్టే భోజనం. విశాఖలో ఇలాంటి రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటూ వాళ్ళ ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ మొగలాయ్, స్పైసీ చిల్లీ ప్రాన్స్, గ్రిల్డ్ నాటుకోడి చికెన్ జాయింట్స్. మీ హోటల్ స్పెషల్ ఏంటని అడగగానే సర్వర్ నుంచి వినిపించే మెనూ ఇది. పేర్లు వింటేనే నోరూరుతోంది కదా. అదే ఊపులో రెస్టారెంట్ కిచెన్లోకి వెళ్లి చూడండి, అదే నోటితో వాంతులు చేసుకుంటారు. ఈ చికెన్ చూడండి, బూజు పట్టేసింది. ఇక్కడ ఇనుప చువ్వలకు వేలాడుతున్న ఈ చికెన్ ఎక్స్పైరీ అయి చాలా రోజులయ్యింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ మసాలాలు, పేస్ట్లు 15 రోజులకు ఒకసారి ప్రిపేర్ చేస్తారనే విషయం మీకు తెలుసా? వ్యాపారమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న రెస్టారెంట్లు, హోటల్స్ బండారం బట్టబయలైంది. నాన్ వెజ్ లో లభించే అన్ని ఐటమ్స్ 4-5 రోజులు నిల్వ ఉన్నవే. కొన్నైతే గడ్డ కట్టినవి, మరికొన్ని పాచిపోయినవి, ఇంకొన్ని బూజు పట్టినవి. ఇవి చూసిన తర్వాత కూడా రెస్టారెంట్కు వెళ్లాలనిపిస్తే మీ ఇష్టం. మాగిపోయి జిగురు కారుతున్న మాంసాన్ని వివిధ రసాయనాలు, టేస్టింగ్ సాల్ట్ పోసి ప్రజలకు పెడుతున్నారు. ఈ విషాన్నే మనం తింటున్నాం. విశాఖలో కొన్ని హోటల్స్ ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఏకకాలంలో విశాఖపట్నంలో అన్ని చోట్ల కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగానే జగదాంబాలో ఉన్న ఆల్ఫా రెస్టారెంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. పూర్తిగా కూడా కలర్ వాడకం, అదేవిధంగా టేస్టింగ్ సాల్ట్ వాడకం భారీ ఎత్తున చేస్తూ, మరోవైపు చాలా వరకు రిఫ్రిజిరేటర్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువ శాతం నాన్ వెజ్ వంటకాలు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం మనతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా దర్శించారు. సార్, ఈ ఎన్ని చోట్ల రైడ్లు జరుగుతున్నాయి, అదేవిధంగా రైడ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? నమస్కారం. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషన్ గారు, లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారు ఆదేశానుసారం ఫుడ్ సేఫ్టీ 20 టీములు, లీగల్ మెట్రాలజీ 20 టీములు సంయుక్తంగా దాడులు చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో అన్ని హోటల్స్ కాన్సన్ట్రేట్ జరిగింది. ఎక్కువ కంప్లైంట్స్ ఉన్న హోటల్, ఇటువంటి స్టైల్ ఫుడ్ పెడుతున్నారు, కలర్స్ కలుపుతున్నారు కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ హోటల్స్ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. వాస్తవంగా తనిఖీ చేస్తే మీరు చూస్తూ ఉన్నారు, స్టైల్ ఫుడ్ ఫ్రిడ్జ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి రేపు సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మొత్తం స్టైల్ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో తీయడం జరిగింది. నాన్ వెజిటేరియన్ కాకుండా ఇది వెజిటేరియన్ నూడిల్స్ కానివ్వండి, తర్వాత మంచూరియా కానివ్వండి, ఫిష్ కలర్ వేసి ఫిష్ కానివ్వండి సర్వ్ చేస్తూ ఉన్నారు. బిర్యానీ కూడా సరైన కండిషన్స్ లేకుండా చేస్తూ ఉన్నారు. చూడండి, ఇవన్నీ లేకుండా ఎట్లా పడితే అట్లా చేసి కలర్స్ కలుపుతూ ఉన్నారు. బిర్యానీలో కూడా రెడ్, ఎల్లో కలర్ కలుపుతూ ఉన్నారు. ఇది ఉంటుంది ఎల్లో కలర్, పైన కలర్ వదిలేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కలర్స్ పర్మిటెడ్ కాదు. ఏ ఫుడ్లో కూడా ప్రిపేర్డ్ ఫుడ్లో కలర్స్ ప్రిపేర్డ్ ఇది కాదు, కార్సినోజెనిక్ అని చెప్తున్నారు. క్యాన్సర్ కారకాలు కాబట్టి కలర్స్ కలపొద్దని చెప్తా ఉన్నాం. చట్టపరంగా కూడా కలర్స్ కలపడానికి లేదు. దీంతోపాటు టేస్టింగ్ సాల్ట్, మోనోసోడియం గ్లూటమేట్, దానివల్ల ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వస్తాయని చెప్తున్నారు. అది కూడా వాడొద్దని చెప్తా ఉన్నాం. స్టైల్డ్ ఫుడ్ కానీ, తర్వాత ఫ్రీజ్డ్ ఫుడ్ కానీ, కలర్స్ కలపడం కానీ, చైనా సాల్ట్ కలపడం కానీ ఇవన్నీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పూర్తిగా కూడా కొద్దిసేపు క్రితం మీరు ఇందులో పసుపును వేసి టెస్ట్ చేయడం జరిగింది కదా, ఏం తెలిసింది? దీని రిజల్ట్ ఏమని తెలిసింది? అంటే వీళ్ళు పసుపులో కలర్ వేసింది ఉన్నది. మేము మీ ద్వారా వ్యాపారస్తులు చెప్పేది ఏంటంటే, ఫైనల్ ప్రోడక్టే కాకుండా ముడి సరుకులు కొనేటప్పుడు కూడా కలర్ లేకుండా మంచి పదార్థాలు కొనుక్కుంటే ఫైనల్ ప్రోడక్ట్ నీట్గా వస్తుంది. ముడి సరుకులు కొనేటప్పుడు కూడా FSSAI లైసెన్స్ ఉన్న వ్యాపారస్తుల దగ్గర బిల్లులతో సహా కొనుక్కోమని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా కూడా పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రజలకు అందజేయడమే ఫుడ్ సేఫ్టీ విభాగం ముఖ్య ఉద్దేశం. అయితే అసలు ఈ రైడ్స్ జరగడం వల్ల ఏమైనా మార్పు కనిపిస్తుందా? అదేవిధంగా ఎంతవరకు జరిమానాలతో సరిపెట్టుకుంటున్నారా? సీజ్ చేసే ప్రక్రియ ఏమైనా మొదలు పెట్టబోతుందా? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం ఇవాళ ఫస్ట్ వైలేషన్ ఉంటుంది, అదే ఫైన్ వేస్తున్నట్టుంది.
రెండు అదే హోటల్ అదే వైలేషన్ చేస్తే డబుల్ పెనాల్టీ వేయడం జరుగుతుంది, క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. అదే వైలేషన్ మూడోసారి చేస్తే చట్టపరంగా లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఆ హోటల్ కమిషనర్ గారి అనుమతితోటి హోటల్ మూసేయడం జరుగుతుంది. అంటే ఒకవైపు మీ ఫుడ్ సేఫ్టీ అధికారులు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సోదాలు జరుపుతూనే ఉంది, రైడ్స్ చేశారు, ఒకవైపు చెకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హోటల్ యాజమాన్యం మరోవైపు నుంచి తమ బిజినెస్ కొనసాగిస్తుంది. ఇంక దీనివల్ల ఉపయోగం ఏమని కనిపిస్తుంది? లేదండి, ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. వయలేషన్స్ ఎక్కడ ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వ్యాపారం అంటే ఏంటంటే ఇమీడియట్గా మూసేయమని చెప్పం కాబట్టి చట్ట ప్రకారం మాకు చట్టం ఏ పరిమితి ఇస్తే ఆ పరిమితి లోబడి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కమిషనర్ గారి పర్మిషన్ తోటి ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం లైసెన్స్ సస్పెండ్ చేసి ఫస్ట్ నెక్స్ట్ క్యాన్సిల్ చేసి హోటల్ వ్యాపారాన్ని మూసివేయడం జరుగుతుంది. బయట పరిస్థితి పూర్తి స్థాయిలో చూస్తున్నాం. ఆఖరికి కూరలు అదేవిధంగా ఎప్పుడైతే మనం ఇంట్లో వాడుకునే పసుపు ఉంటుందో ఆ పసుపును సైతం కూడా కల్తీ చేసి కలర్ కలిపిన పసుపును ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. మనం ప్రస్తుతం ఈ విధంగానే ఫుడ్ సేఫ్టీ అధికారులు పసుపుని ఈ విధంగా వాటర్లో వేసి చెక్ చేయడం జరిగింది. ఇందులో పసుపులో ఎక్కువ శాతం కూడా కలర్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. పూర్తి మరోవైపు ఏదైతే నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయో అవి కూడా చాలా వరకు డేట్ అయిపోయినవి. అదేవిధంగా వాడిన వెజ్ అండ్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా పూర్తిగా కూడా చాలా వరకు స్టేల్ అయిపోయిన ఐటమ్స్ ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా సరే పూర్తిగా కూడా ఏకకాలంలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్తో కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టామని, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. విశాఖలో ఫుడ్ క్వాలిటీ పాటించకపోవడం, నాసిరకం ఫుడ్ కస్టమర్లకు అందించడంపై వరుసగా వచ్చిన ఫిర్యాదులపై అధికార యంత్రాంగం కదిలింది. ఒక్కసారిగా విశాఖ నగరంలో ఉన్న పలు రెస్టారెంట్లు, హోటల్స్పై తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు. నగరం వ్యాప్తంగా సుమారు 50 వరకు హోటల్స్, రెస్టారెంట్స్పై 20 టీమ్స్ ఏకకాలంలో దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో విస్తుపోయే దృశ్యాలు అధికారులను సైతం షాక్కి గురిచేశాయి. వేలకు వేలు డబ్బులు తీసుకుంటూ ఫ్యామిలీ రెస్టారెంట్లు, హైజెనిక్ ఫుడ్ అంటూ పైకి డబ్బా కొట్టి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాయి విశాఖపట్నంలో పలు హోటల్స్. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కుటుంబ సమేతంగా సరదాగా భోజనం కోసం వెళితే వారికి పెట్టేది ఫుడ్ కాదు, పాయిజన్. బిల్లు గట్టిగా వేసి బోనస్ గా రోగాలు ఇస్తారన్నమాట. డైనింగ్ టేబుల్స్ మీద వంటకం నీట్ గా కనిపిస్తుంది. కిచెన్ లోకి వెళ్లి చూస్తే మాత్రం డంపింగ్ యార్డ్ దర్శనమిస్తుంది. ఇది విశాఖలోని చాలా రెస్టారెంట్ల పరిస్థితి. విశాఖపట్నంలో ఏకకాలంలో జరుగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇందులో పూర్తిగా కూడా వైలేషన్స్ ఎవరైతే అతిక్రమిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా ఈ హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ భద్రత అనేది ఎటువంటి నియమ నిబంధనలు పాడుతున్న అంశంపై కూడా పూర్తిగా కూడా ఇప్పుడు రైడ్స్ జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ప్రస్తుతం మనతో పాటు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి డిప్యూటీ కంట్రోలర్ రవికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుస్తున్నాం. సార్, ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులతో సోదాలు జరుపుతున్నారు. ఆ తనిఖీలో చాలా వరకు అపరిశుభ్రమైన ఫుడ్ ఉందో అది బయటపడుతుంది. ఇక లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి మీరు ఏమి గుర్తించారు, ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది? లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ పరంగా అయితే మనకి ఈ హోటల్స్లో వాళ్ళు వాడుతున్నటువంటి వేయింగ్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వెరిఫై చేసి స్టాంప్ చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందన్నమాట వాళ్ళకి. ఇక్కడ మనం వచ్చినటువంటి హోటల్లో వాళ్ళు వాడుతున్నటువంటి 2 వేయింగ్ స్కేల్స్ కూడా వాళ్ళు వెరిఫై చేసి గవర్నమెంట్ చేత ముద్రించుకోలేదు. ఒక కంపెనీ సప్లై చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో ప్రీ ప్యాక్డ్ కమోడిటీ కింద ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఏదైతే ప్యాక్ చేస్తున్నారో బిస్కెట్ ప్యాకెట్ కానీ, వాటర్ బాటిల్ కానీ, దాని ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మితే కనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామండి. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని జగదాంబ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్లో ఉన్నాము. పూర్తిగా కూడా అపరిశుభ్రమైన ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. మరోవైపు ఈ రెస్టారెంట్లో చాలా వరకు నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే రెఫ్రిజిరేటర్లో పెట్టడం, చాలా వరకు ఎక్కువ ఫ్రీజ్ చేయడం అంశంగా గుర్తించారు. అదేవిధంగా కలర్ వాడకం ఏదైతే ఉందో కలర్ వాడకాన్ని పూర్తిగా కూడా చాలా వరకు గుర్తించిన పరిస్థితి నెలకొంది. ఫుడ్ పదార్థాలపై వాడే కలర్ అనేది చాలా వరకు ఎక్కువ శాతం ఉన్నట్లుగా గుర్తించారు. వాడిన ఏదైతే ఉందో చికెన్ మెటీరియల్ ఉందో ఆ చికెన్ మెటీరియల్ ఏ విధంగా దర్శనం కనిపిస్తుంది, నల్లటి పదార్థం లాగా ఆయిల్ కూడా సరైనది వాడకపోవడంతో ఈ విధంగా నల్లటి పదార్థం పైన ఆహార పదార్థంపై ఉన్నట్లు గుర్తించారు. అయితే పూర్తిగా వీరిపై భారీ జరిమానా విధిస్తామని, అదేవిధంగా ఆహార భద్రతపై ఎటువంటి ఈ విధంగా ఎక్కడైనా సరే ఏ ఒక్క రెస్టారెంట్లో అయినా సరే ఎక్కడైనా అలసత్వం కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. రోజుల కొద్దీ నిల్వ ఉంచిన ఆహార పదార్థాల్ని మళ్లీ వేడి చేసి వచ్చిన కస్టమర్లకు ఫ్రెష్ అని చెప్పి వడ్డిస్తున్నారు. అలాంటి ఫుడ్ తిన్న కస్టమర్లకు, ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు, గర్భిణీలు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.
హాస్పిటల్స్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తగ్గని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. లివర్, గ్యాస్ ప్రాబ్లం, కిడ్నీ సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు, మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని మద్దిలపాడులో ఉన్న మాయా రెస్టారెంట్ ఉన్నాం. పూర్తిగా కూడా ఇక్కడ ఎక్కువ శాతం కూడా నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రీజ్ చేసినట్లుగా గుర్తించారు. అదేవిధంగా కలర్స్ ఐటమ్స్ కూడా భారీ ఎత్తున ఉపయోగిస్తున్నట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సంఘటన స్థలంలో పూర్తిగా కూడా ఫుడ్ సేఫ్టీని ఏవి పాటించకపోవడంతో గతంలో కూడా ఈ రెస్టారెంట్పై కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా ఈ రైడ్స్లో చాలా వరకు కూడా ప్రజలకు ఎవరైతే ఆహారం అందిస్తున్నారో ఆహార భద్రతా పరిణామాలు ఏవి కూడా పాటించట్లేదని గుర్తించడం జరిగింది. అయితే ఎన్నిసార్లు కేసు నమోదు చేసినా సరే వీటిలో మార్పులు రాకపోవడంతో చాలా వరకు ఎక్కువ శాతం 3 సార్లు కానీ కేసులు నమోదైతే వాటిని ఫుడ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేసే ప్రయత్నం కూడా అధికారులు చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏ విధంగా ఉందనేది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు లోపల ఉన్న ఫ్రీజ్ చేసిన చికెన్ని మొత్తం కూడా బయటకు తీస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ఆ చికెన్ కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఈ విధంగా ఫ్రీజ్ చేస్తున్న ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. సార్, సాధారణంగా ఈ చికెన్ని ఎంతవరకు ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది? బ్లడ్ కూడా అదే ఫ్రీజర్ చికెన్ లోపల పెట్టారు, అన్నీ చూస్తూ ఉన్నారు కదా, మొత్తం రావటం లేదు అసలు, ఫ్రీజ్ అయిపోయినాయి. స్టైల్డ్ చికెన్, రా చికెన్ కూడా స్టైల్ అయిపోయింది. దాన్ని రీఫ్రిజ్ చేసి రక్తం కూడా కారుతూ ఉంది పక్క నుంచి. రైట్, ఇది పరిస్థితి పూర్తిగా చూస్తున్నాము. ఫ్రిడ్జ్లో కూడా చాలా వరకు రా చికెన్ని ఫ్రీజ్ చేశారనే నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలోనే మొత్తగా రా చికెన్ అయితే ఫ్రీజర్లో పెట్టేస్తున్నారు. బ్లడ్ కూడా వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విధంగా ఐస్ మొత్తం గడ్డలు కట్టి పూర్తిగా ఎటువంటి క్వాలిటీ మెయింటైన్ చేయకుండా మరోవైపు నిల్వ ఉంచి ఎక్కువ శాతం ఎవరైతే ఆహార ప్రియులు ఉంటారో, బయటకు వచ్చి తినేవాళ్ళు ఉంటారో అలాంటి వారికి ఈ ఫుడ్ని అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా ఉందని మనం ఒక్క దృశ్యంలో చూసుకోవచ్చు. చికెన్కి సంబంధించిన పూర్తిగా కూడా ఇటువంటి రా చికెన్ని పూర్తిగా ఈ విధంగా రా చికెన్ని గడ్డలు కట్టేసేలాగా ఫ్రీజర్లో ఉంచుతున్నారు. మొత్తం ఈ కోళ్ళని కూడా ఈ విధంగా దర్శనమిస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా కూడా చాలా వరకు ఆహార భద్రత ప్రమాణాలు పాటించకుండా చాలా వరకు రెస్టారెంట్ అధికారులు ఈ విధంగానే వ్యవహరించడంతో ఆహార భద్రత పాటించట్లేదు. దీనివలన పూర్తిగా కూడా చాలా వరకు అనారోగ్య పాలన అవకాశం ఉంది. సార్, పూర్తిగా ఇంత పెద్ద ఎత్తున ఫ్రీజ్ చేసి అమ్ముతున్నారు, నిల్వ ఉంచి అమ్ముతున్నారు. దీనివల్ల ఖచ్చితంగా ప్రజలకు అనారోగ్యంగా పాలయ్యే అవకాశం ఉంది, రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా శాంపిల్ తీస్తున్నాం, ఇవన్నీ డిస్ట్రాయ్ చేస్తాం. కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వీళ్ళ రెస్టారెంట్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి మూసేయడానికి ప్రయత్నం చేస్తాం. గతంలో కూడా ఈ రెస్టారెంట్పై కేసు నమోదు చేశారని చెప్తున్నారు. అంటే ఒకసారి నమోదు చేసినా ఇటువంటి మార్పు రాలేదు కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు కావాలని డిమాండ్ చేస్తారు ప్రజలు. ఖచ్చితంగా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వైలేషన్స్ అన్ని తీసుకెళ్లి రెస్టారెంట్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి రెస్టారెంట్ మూసేయడానికి ఏ అవకాశం ఉందో కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. పరిస్థితి పూర్తి స్థాయిలో గతంలో కేసు నమోదు చేసిన ఎటువంటి మార్పు రాలేదని ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తాము కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. రెస్టారెంట్లు, హోటల్స్లోనే కాదు, బేకరీలు, స్వీట్ షాపుల్లో కూడా విచ్చలవిడిగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పరిమితికి మించి హానికర రంగులు కలిపి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. విశాఖలోని కొన్ని బేకరీలు, స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఒక్క ప్రాడక్టుపై కూడా లేబుల్ లేకపోవడం చూసి స్వయంగా అధికారులే ఆశ్చర్యపోయారు. ఈ స్వీట్స్ చూసారా? చూడ్డానికి రంగురంగుల్లో భలేగా ఉన్నాయి కదా. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతాయని అనుకుంటున్నారు కదా. కానీ ఈ రంగుల మాటన విషం ఉంది. స్వీట్స్ మాత్రమే కాదు, కేకుల్లో కూడా హానికర రంగులు ఉపయోగిస్తున్నారు. చివరికి సంప్రదాయ వంటకాల్లో కూడా రంగులు కలుపుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్యాకింగ్ చేస్తున్నారు. ఫలితంగా ప్యాకెట్లలో ఉన్న ఆహార పదార్థాలు పురుగులు పట్టేస్తున్నాయి. విశాఖపట్నంలో స్వీట్స్ తింటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించిన తర్వాత స్వీట్స్లో వాడుతున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతుంటాయో పూర్తిగా కూడా హానికరమైన ప్రదేశంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే పురుగులు పట్టేసి అదేవిధంగా నాసి రకమైన డ్రై ఫ్రూట్స్ను వాడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం మనతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారి ఉన్నారు, వారిని అడిగి పూర్తిగా తెలుస్తున్నాం. మేడం, అసలు ఎటువంటి సిచ్యువేషన్లో మీరు గమనించారు, ఏమేమి నోటీస్ చేశారు? అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారితో కలిసి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తనిఖీలు చేయాలి, ఆహార కల్తీ ఎక్కువైందనే ఒక ఇదితో తనిఖీలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగా నిన్న రెస్టారెంట్స్, హోటల్స్ మీద తనిఖీలు జరిగాయి. ఈరోజు స్వీట్స్ అండ్ బేకరీస్కి తనిఖీలు చేయడానికి వచ్చాము. ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం మొదలుపెట్టాక స్టోర్ చూసాము, అలాగే కార్ఖానా చూసాము. వాటిలో మేము గుర్తించిన ఎక్స్పైరీ స్టాక్ అక్కడ సీజ్ చేయడం జరుగుతుందండి, బయట ఉంచాము. అదేవిధంగా ఈ డ్రై ఫ్రూట్స్ చూస్తే కనుక ఇందులో ఇన్ఫెస్టేషన్ అంటే పురుగులు పట్టేసి ఇవి పాడైపోవడం అనమాట.
అలాగే పిస్తా పప్పు కూడా. వీటిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, యూజ్ బై డేట్స్ కూడా ఏమీ మెన్షన్ చేయలేదండి. అందుకని చెప్పి ఇందులో ఇన్ఫెస్టేషన్ ఉందని మేము అనుమానించి, ఇది కల్తీ ఉందని చెప్పి అనుమానించి ఇక్కడ నుంచి శాంపుల్ తీస్తున్నాము. మేడం, పూర్తిగా ఇటువంటి ఫుడ్స్ని లోపల స్వీట్స్లో యూజ్ చేస్తున్నారు కదా, అసలు ఇవి ఎక్కడి నుంచి సేల్ చేస్తున్నారు, లేకపోతే వీటికి ప్రాపర్ లైసెన్స్ ఉందనేది అడిగారా, ఏం చెప్తున్నారు? అడిగామండి, బిల్స్ చూపించమని అడిగాం. వీటన్నిటికీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ మెటీరియల్స్కి బిల్స్ చూపించారు. అవి రీసెంట్ బిల్సే, కానీ ప్రోడక్ట్ మాత్రం కల్తీ ఉందని చెప్పేసి మాకు అనుమానంగా ఉందండి. రైట్, పూర్తిగా చూస్తున్నాము ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో. ఈ ప్రతి ప్యాకెట్, ఏ ప్యాకెట్ టచ్ చేసినా సరే నాసిరకమైన ఫుడ్డే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి స్వీట్స్లో భారీ ఎత్తున కూడా ఉపయోగిస్తుంటారు. ఈ జీడిపప్పు, బాదం, అదేవిధంగా పిస్తా, వీటిని ఉపయోగించే క్రమంలో ఎక్కడికక్కడ పూర్తిగా కూడా పురుగులు పట్టేసి నాసిరకమైన ఫుడ్ కనిపిస్తుంది. ఈ విధంగా గుల్ల అయిపోయి మొత్తం బాదం అంతా కూడా నాసిరకమైన స్థితిలో కనిపిస్తుంది. అయితే మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తి దీనికి సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న శాంపిల్స్ ఏవైతున్నాయో శాంపిల్స్ను కూడా సీజ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు విశాఖపట్నంలో రెస్టారెంట్లు, అదేవిధంగా బేకరీలు, మరోవైపు ఈ స్వీట్ షాప్స్ ఏవైతే స్వీట్స్ తయారు చేస్తారో వాటికి సంబంధించిన ఏవైతే ఫుడ్స్ని స్వీకరిస్తున్నారో పూర్తిగా కూడా అందులో లోపాలు ఏమి కనిపిస్తున్నాయో అలాంటి వాటిని పూర్తిగా కూడా ఈ విధంగా సీజ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఎక్సెస్ కలర్స్ వాడుతున్నారనే కంప్లైంట్స్ ఉన్నాయి, ఎక్సెస్ ఫ్లేవర్స్ వాడుతున్నారనే కంప్లైంట్స్ ఉన్నాయి, తర్వాత ఎక్స్పైరీ స్టాక్స్ అమ్ముతున్నారని కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ ఆశ్చర్యంగా ఎక్స్పైరీ కలర్సు, దీంట్లో వాడే ఎక్స్పైరీ కలర్స్, ఎక్స్పైరీ ఫ్లేవర్స్ వాడుతూ ఉన్నారు. ఎప్పుడు 1 నెల 2 నెలలు కాదు, 1.5 year క్రితం ఎక్స్పైర్ అయిన కలర్సు, 1.5 year కింద ఎక్స్పైర్ అయిన ఫ్లేవర్సు. ఇది జనవరి 22 తయారైంది, ఇది 24 నెలలు ఉంటుంది. జనవరి 24కి అయిపోయింది. జనవరి 24 అయిపోయిన కలర్స్ పెట్టుకొని వీళ్ళు గ్రీన్ కలరు, ఎల్లో కలరు, చూడండి కలర్ ఎట్లా ఉందో. ఇవన్నీ పిల్లలు తినే కేక్స్ మీద, బిస్కెట్స్ మీద ఫ్లేవర్స్. ఇది సోయా సాస్ ఉంది, సోయా సాసు ఆగస్టు 24, 6 నెలలు, ఫిబ్రవరి 24కి ఎక్స్పైర్ అయిపోయింది. ఇలా కలుషిత ఆహారానికి, నాసిరకమైన పదార్థాలకి అడ్డాగా మారిపోయింది విశాఖ నగరం. ఎక్కడ చూసినా నాసిరకమైన పదార్థాలతో తయారు చేసిన వంటకాలే దర్శనమిస్తున్నాయి. కొన్ని పదార్థాలని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా లేకుండా అమ్మేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఆహార పదార్థాలు అందించే హోటల్స్, బేకరీలు, స్వీట్ షాప్లపై తరచూ తనిఖీలు చేపట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు కస్టమర్లు. అధికారులు కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అంటున్నారు. బేకరీ షాపుల వద్ద పూర్తిగా కూడా అనేక చోట్ల ఎటువంటి ఫుడ్ వైలేషన్స్ జరుగుతున్న అంశంపై కూడా ఈ దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని రామ్నగర్ వద్ద ప్రాంతంలో ఉన్న బ్యాకేజ్ ప్రాంతంలో ఉన్నాము. అయితే ఈ బ్యాకేజ్కి సంబంధించి పూర్తిగా కూడా ఏవైతే వీళ్ళు బ్రెడ్స్ అమ్మకాలు జరుపుతారో, సాధారణంగా ఒక ఫుడ్ ప్రోడక్ట్ ఖచ్చితంగా అమ్మకం జరిపితే దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ సైతంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు తయారు చేశారు, అదేవిధంగా ఇది ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుందన్న అంశంపై కూడా పూర్తిగా తెలియాల్సి ఉంటుంది. ఎవరైతే వినియోగదారు కొనుగోలు చేయడానికి వస్తారో అతనికి కూడా తెలియాలి. కానీ ఇప్పుడు వీరు అమ్మకాలు జరుపుతున్న ఈ బ్రెడ్ ఐటమ్ ఏమి ఉందో, ఈ బ్రెడ్ ఐటమ్ మీద ఎక్కడా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ లేకపోతే ఎక్స్పైరీ డేట్ కానీ సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఆ పొందుపరచకపోవడం అనేది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఎందుకంటే దీన్ని కొనుగోలు చేసేటప్పుడు, అంటే దీని ఎక్స్పైరీ డేట్ సాధారణంగా బ్రెడ్ని ఒక 4 days స్టోరేజ్ చేయాల్సి ఉంటుందంటే ఇది అంతకుమించి ఎక్కువ ఉన్నా సరే ఖచ్చితంగా పాయిజన్ అవకాశం ఉంది. దీని నేపథ్యంలో పూర్తిగా కూడా ఎవరైతే వాటిని తింటారో వారికి అనారోగ్యం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నీట్గా క్లియర్గా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి వచ్చి తనిఖీలు నిర్వహించిన తర్వాత కొన్ని శాంపుల్స్ను సేకరించి అందులో భాగంగానే దానికి సంబంధించిన స్టిక్కర్స్, లేబుల్స్ ఏవి లేకపోవడంతో దీనిపై కేసు నమోదు చేస్తున్నామని కూడా తెలియజేశారు. అయితే అందులో భాగంగానే ముఖ్యంగా ఎవరైతే కొనుగోలు చేస్తారో, ఎవరైతే కొనుక్కోవడానికి వస్తారో ఖచ్చితంగా వాటిపై లేబుల్స్ని పరిశీలించాలని, లేకపోతే దానివల్ల అనారోగ్య బారిన పడే ఆకవస్తుందని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పూర్తిగా కూడా విశాఖపట్నం వ్యాప్తంగా 42 రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు. వాటిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇక స్వీట్ షాప్స్, బేకరీ షాప్స్ సంబంధించి ముఖ్యంగా స్వీట్ షాపుల్లో వాడే జీడిపప్పు, బాదం పప్పు, అదేవిధంగా చాలా వరకు అనేక చోట్ల చాలా వరకు కూడా ఏవైతే నాసిరకమైన వస్తువులు వాడుతున్నట్లు గుర్తించడం జరిగింది. ఇందులో బేకరీకి సంబంధించిన ఈ ఫుడ్ లేబుల్స్ లేకపోవడంతో, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు తెలియకపోవడంతో ఖచ్చితంగా తినేవారు అనారోగ్యం పాలే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు దీన్ని స్టోర్ చేసినట్లయితే ఖచ్చితంగా విషపదార్థంగా మారే అవకాశం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.